రాజు మరియు అతని కుమార్తె. ఒకప్పుడు ఒక మహారాజు తన రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించేవాడు. అతనికి ఒకే ఒక్క కుమార్తె, రాజకుమారి వాసంతి. ఆమె తెలివి, ధైర్యం, వినయం కలిగిన యువరాణి. ఒకరోజు ఒక శత్రు రాజు వారి రాజ్యంపై దాడి చేయడానికి సిద్ధమవుతున్నాడని వార్త వచ్చింది. రాజు తన సైన్యాన్ని సమాయత్తం చేశాడు, కాని అతని మనసు కుమార్తె భద్రత గురించి ఆందోళన చెందింది. అయితే వాసంతి ధైర్యంగా ముందుకు వచ్చి, నాన్నగారు, మీరు నన్ను చిన్నదాన్ని అనుకుంటున్నారు. కాని నేను కూడా ఈ రాజ్యానికి వారసురాలిని. మన ప్రజల కోసం నేను కూడా పోరాడతా అని ధైర్యంగా చెప్పింది. రాజు ఆమె ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. నీపై నాకు గర్వంగా ఉంది, నా తల్లీ. కాని యుద్ధం కేవలం ఖడ్గాలతో గెలవలేం. తెలివితో కూడా పోరాడాలి. వాసంతి ఒక తెలివైన యుక్తి ఆలోచించింది. ఆమె విశ్వసనీయ సైనికులను రహస్యంగా శత్రు రాజు శిబిరానికి పంపించింది. వారు శత్రు సైనికులకు మందు కలిపిన నీటిని అందజేశారు. దాంతో వారి సైన్యం బలహీనపడింది. ఈ విషయానికి తెలుసుకున్న రాజు తన కుమార్తెపై గర్వంతో ఆమెను తన పక్కన ఉన్న సింహాసనంపై కూర్చోబెట్టాడు. నీ తెలివితేటలు మన రాజ్యాన్ని రక్షించాయి, నా ప్రేమా. నువ్వే నా నిజమైన వారసురాలు. ఆ రోజు నుండి ప్రజలు వాసంతిని ధీరవాసంతి అని స్మరించుకున్నారు. ఆమె ప్రజల కోసం తెలివి, ధైర్యంతో పాలన చేస్తూ రాజ్యాన్ని అభివృద్ధిపరిచింది. ఇది తెలివితేటలు, ధైర్యం, ప్రేమ కలిగిన రాజకుమారి కథ. రాజు మరియు అతని కుమార్తె.